వావ్! చాలా బాగుందండి. చాలా థ్యాంక్ యూ అండి. అద్భుతంగా పాడారు. ఇంకొకటి అంటే ఫీమేల్ బ్యాండ్ ఒకటి ఫామ్ అయ్యామని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. అంటే ఎంతమంది ఫామ్ అయ్యారు? దానికి సంబంధించి అంటే డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళ, లేకపోతే వాళ్ళంతా కూడా పాటలు పాడేటటువంటి వాళ్ళ లేదండి. ఎలా? డిఫరెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ వాయిస్తారు. ఒకళ్ళు కీబోర్డ్, డ్రమ్స్, రిథమ్స్, తర్వాత గిటార్, బేసిస్ట్. సో, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్. నేను సింగర్‌ని అందులో. నేను స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అండి. అంటే లైక్ అందరం గూడా కలిసి మేము ఇది ఫార్మ్ చేయడం జరిగింది. మ్మ్. అంటే మీరు అండ్ అంటే అంటే ఈ క్లబ్ అయిన తర్వాత ఈ ఫీమేల్ బ్యాండ్ క్లబ్ అయిన తర్వాత మీరు ప్రత్యేకించి ఏమైనా షోస్ ఇచ్చారా? దానికి సంబంధించినటువంటి వివరాలు ఏమైనా? యాహ్! అండి. అంటే రీసెంట్‌గా మేము ఇక్కడ 31న తిరుపతిలో పెర్ఫార్మ్ చేసాం. అండ్ సంక్రాంతికి జీవీఎల్ సంక్రాంతి అని చెప్పి మన జీవీ నరసింహారావు గారు ఉన్నారు గదా! ఎంపీ. యా. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ వైజాగ్‌లో ఆయన చేశారు షో. అందులో గూడా మేము పాడడం జరిగింది బ్యాండ్. అండ్ ఆల్సో కొన్ని ప్రైవేట్ షోస్ గూడా చేసాము. లైక్ అక్రాస్ లైక్ హైదరాబాద్, బెంగుళూరు ఇలాగా. మ్మ్. అంటే ప్రత్యేకించి అంటే భవిష్యత్తులో పాడబోయేటటువంటి పాటలకి మీరు స్పెషల్గా ప్రత్యేకించి ట్యూన్స్ చేసి మీరే పాడాలని అనుకుంటున్నారా ఏమన్నా? యాహ్! అండి. అంటే నేను కొన్ని ప్రైవేట్ సాంగ్స్ నేను కంపోజ్ చేసి, రాసి పాడడం జరిగింది. మ్మ్. సో, అదే ప్రకారంగా ప్రస్తుతం నేను 'సౌందర్యలహరి' అలాగే 'భగవద్గీత' నేను మా వారు. సో, మేము ఈ ప్రాజెక్ట్స్ టేకప్ చేసాము. లైక్ అంటే మా ఉద్దేశ్యం ఏంటంటే, మనకి భారతీయ ఏమంటారు సంపద చాలా ఉందండి. అటు స్పిరిచ్యువల్‌గా గాని, లిటరేచర్ పరంగా, మ్యూజిక్ పరంగా. అవును. చాలా మంచి సంపదుంది. అది అందరికీ కూడా ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి అందించాలన్నది మా ప్రయత్నం అన్నమాట. మ్మ్. సో, మేము ఏఐ సహాయంతో ఆహ్, వీడియోస్ గూడా మాకొక టీమ్ ఉందన్నమాట. సో, వాళ్ళ ద్వారా మేము వీడియోస్ గూడా పోస్ట్ చేస్తూ ఈ సౌందర్యలహరి భగవద్గీత ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాము. యా. సో, అది గూడా త్వరలో యూట్యూబ్ ద్వారా ప్రజల ముందుకొస్తుంది. మీరు ఏఐ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు సింగర్స్ అందరికీ ఒక సవాల్గా మారింది. అంటే అన్ని పాటలు కూడా ఏఐ ద్వారా ట్యూన్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని నుంచి మీరు ఎలా ఫేస్ చేయగలనుకుంటున్నారు? భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది దాని ఏఐ ఇంపాక్ట్? ఆ! అంటే ఎంత ఏఐ చేసినా గూడా న్యాచురాలిటీ ఉండదండి. అంటే ఆహ్, ఏఐ అన్నీ చేయొచ్చు కానీ ఎమోషన్ మిస్ అవుతుంది. సో, అది ఓన్లీ మనుషుల వల్లే సాధ్యమవుతుంది. ఆ హ్యూమన్ ఎమోషన్ ద్వారానే పాట గాని ఏదైనా గూడా అది ఉంటేనే దానికొక లైఫ్ అన్నమాట. లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది. సో, ఏఐ డెఫినైట్‌లీ టెక్నాలజీ పరంగా హెల్ప్ అవుతుంది. బట్ ఐ థింక్ ఎంత ఏఐ హెల్ప్ తీసుకున్నా గూడా హ్యూమన్ ఈస్ ద మోస్ట్ ప్రిఫరెన్స్ అని నేను అనుకుంటున్నా.